history, the history of this society as well as especially the history of the Telangana, the written history, there is no truth so far. ఇప్పటిదాకా రాసిన చరిత్ర ఎవరు రాయాలో వాళ్ళు రాయలే, ఎవరు రాయకూడదో వాళ్ళు రాశారు. ప్రధానంగా తెలంగాణ లాంటి ఫ్యూడల్ సిస్టంలో వచ్చిన దగ్గర చరిత్ర ఎవరు రాయాలనో వాళ్ళు రాయలే, చరిత్ర ఎవరు రాయకూడదో వాళ్ళు రాశారు. ఈ కాంట్రవర్షన్ కూడా చరిత్రలో ఉన్నది. అది గురించే చరిత్రలో ఒకసారి మనం చెప్పాలంటారంటే, మన గ్రామ పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పునాదులో అడవి, తర్వాత నీకు వచ్చేటటువంటి గ్రామ పునాదులో నీకు ఆ స్ట్రక్చర్లోనే ఉన్నది గ్రామ పునాది. ద స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ల్యాండ్ విచ్ ఈస్ బిహైండ్ ది ట్యాంక్. అది మాది గొల్లవాడ, అది మాలొల్లవాడ, అది కుమ్మరొల్లవాడ, అది సాకలొల్లవాడ, అది గౌండ్లొల్లవాడ, అది కోమటొల్లవాడ, అది పాపనొల్లవాడ, అది దొరవరువాడ. This is the structure of the village. The structure of the village actually it is interrelated with the tank as well as the land. పెద్ద చెరువు తూము కిందలో పెద్ద పెద్ద దొరల భూములు, తర్ర పొలం తరాలుల్లది, ఒర్రె పొలం వడ్డెరొల్లది, గండి పొలం గాయదుల్లది, మాలొల్లకు మాది వల్లకు ఇనామున్న ఇసుక భూములు, బురద బుక్కి బురదగక్కి భూతల్లికి సేవ చేస్తే కర్రలని భూవంగా తలకు తూమెడే రావు. ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకోకుండా తెలంగాణని మనం అర్థం చేసుకోలేమనేది నా ఆర్గ్యుమెంట్. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రకాష్ గారు కూడా మన ముందు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమము, తెలంగాణ వాదం, అలాగే ఈ చరిత్ర పైన పునర్మూల్యాంకనం చేసేటటువంటి ఒక గొప్ప ఒక మంచి సంప్రదాయానికి తెరలేపుతూనే తెలంగాణ వాదుల మధ్యనే ఒక భిన్నాభిప్రాయాలు, పరస్పర ఆరోపణలు చేసుకునే స్థాయికి కూడా ఈరోజు వచ్చేసేసింది వాతావరణం. ఈ నేపథ్యంలో నిజంగా ఈ చర్చ లేకపోతే ఇప్పుడు జరుగుతుండేటటువంటి ఈ వాతావరణంలో తెలంగాణ ఉద్యమానికి మొత్తంగా అంతిమంగా మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది చెప్పేసి తెలంగాణ వాదులలో ప్రధానంగా ప్రజల